25 లక్షల రూపాయలు లోపు 10 గ్రామీణ వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు. ఈ ఐదో భాగం పల్లెల్లో ఉన్నవారి కోసం. కొంచెం భూమి లేదా భూమి అందుబాటు ఉంటే చాలు. పశుపోషణ, అగ్రిసర్వీసులు, పంటకు విలువ జోడించడం, వీటన్నింటినీ చూద్దాం. అన్నిటికంటే మంచి విషయం, వీటిలో చాలా వాటికి నబార్డ్, ఎన్ఎల్ఎం, ఉద్యానవన శాఖ సబ్సిడీలు బలంగా ఉన్నాయి. ప్రతిదానికి పెట్టుబడి, ఆదాయం, సబ్సిడీ, రిస్క్ పూర్తి వివరాలతో. ఒక ముఖ్య గమనిక, ఇది కేవలం అవగాహన కోసం. పెట్టుబడి సలహా కాదు. గ్రామీణ వ్యాపారాలు ఎందుకు బలమైనవి? 4 కారణాలు. 1. భూమి ఆస్తి. సొంత భూమి ఉంటే అద్దె ఖర్చు ఉండదు, ఇది పెద్ద ప్రయోజనం. 2. బలమైన సబ్సిడీ. నబార్డ్, ఎన్ఎల్ఎం, సిల్క్ బోర్డ్ 33 నుండి 80% వరకు. 3. తగ్గని డిమాండ్. పాలు, గుడ్లు, మాంసం, కూరగాయలు ఇవి ఎప్పుడూ అవసరం. 4. పునరుత్పత్తి. జంతువులు ఈనుతాయి, పంటలు మళ్లీ పండుతాయి. అంటే మీ ఆస్తి వాటంతటదే పెరుగుతుంది. ప్రతి వ్యాపారాన్ని 5 ప్రశ్నలతో పరీక్షించండి. 1. పెట్టుబడి. సెటప్, జంతువులు లేదా మెషిన్, షెడ్కు ఎంత? 2. మార్జిన్. 1 యూనిట్పై ఎంత లాభం? 3. పేబ్యాక్. పెట్టిన డబ్బు ఎన్ని నెలల్లో తిరిగొస్తుంది? 4. సబ్సిడీ. ఏ ప్రభుత్వ పథకం వర్తిస్తుంది? గ్రామీణ వ్యాపారాలకు ఇది చాలా ముఖ్యం. 5. రిస్క్. చివరగా శిక్షణ. డెయిరీ, సెరికల్చర్ లాంటి టెక్నికల్ వాటికి ట్రైనింగ్ తప్పనిసరి. ఈ భాగంలో మనం చూసే 10 వ్యాపారాలు ఇవి. పశుపోషణ, డెయిరీ, లేయర్ కోళ్లు, నాటు కోళ్లు, పందులు. పంట ఆధారితం, సెరికల్చర్ అంటే పట్టు పురుగుల పెంపకం. అగ్రిసర్వీసులు, కోల్డ్ స్టోరేజ్, అగ్రి డీలర్షిప్, పరికరాల అద్దె. విలువ జోడింపు, పండ్లు, కూరగాయల డీహైడ్రేషన్. మరియు 10ది, స్క్రీన్పై లేదు, పాలీహౌస్ సాగు. అది చివర్లో చూద్దాం. మొత్తం 10, అన్నీ 25 లక్షల లోపే. పరిచయం సారాంశం. ఈ భాగంలో 10 గ్రామీణ వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు చూస్తున్నాం. భూమి ఉంటే అద్దె ఖర్చు తక్కువ. ఇది పెద్ద ప్రయోజనం. చాలా వాటికి 33 నుండి 80% సబ్సిడీ ఉంది. పశుపోషణకు, తెగుళ్లు, వ్యాక్సినేషన్ జాగ్రత్త అవసరం. టెక్నికల్ వాటికి ట్రైనింగ్, స్థిర కొనుగోలుదారు కీలకం. ఇక మొదటి ఆలోచనతో మొదలు పెడదాం. మొదటి ఆలోచన, డెయిరీ ఫారం. 10 ఆవులతో. పాలకు ఎప్పుడూ డిమాండ్. రోజూ ఉదయం, సాయంత్రం నగదు చేతికి వస్తుంది. 10 ఆవులతో మొదలుపెట్టి క్రమంగా పెంచుకోవచ్చు. దూడలతో మంద కూడా పెరుగుతుంది. నబార్డ్ డెయిరీ పథకం కింద 33% సబ్సిడీ కూడా ఉంది. పెట్టుబడి చూద్దాం. 10 ఆవులు, ఒక్కోటి 50,000 నుండి 80,000, సుమారు 6 లక్షలు. షెడ్ నిర్మాణం 2.5 లక్షలు. ఫీడ్, పరికరాలు 2 లక్షలు. మిల్కింగ్ మెషిన్, నీరు 1.5. అన్నీ కలిపి సుమారు 12 లక్షలు. నబార్డ్ డెయిరీ పథకం కింద 33% సబ్సిడీ. పేబ్యాక్ 2 ఏళ్ల లోపే వస్తుంది. ఆదాయం చూద్దాం. ఆరోగ్యంగా ఉన్న ఆవు రోజుకు 10 నుండి 15 లీటర్ల పాలు ఇస్తుంది. ఒక ఆవుపై నెల నికర లాభం 3,000 నుండి 5,000. 10 ఆవులతో నెలకు 40 నుండి 45,000 ఆదాయం. ROI ఏటా 60 నుండి 70%. కానీ ఇది పాల దిగుబడి, ఫీడ్ ఖర్చు మీద ఆధారపడుతుంది. మంచి జాతి ఆవులు ఎంచుకోండి. సెటప్ మరియు అనుమతులు. మొదట, ట్రైనింగ్. జాతి ఎంపిక, ఫీడ్, ఆరోగ్య నిర్వహణ నేర్చుకోవాలి. నబార్డ్ డెయిరీ పథకం సబ్సిడీ కోసం నమోదు 33%. స్థానిక పశుసంవర్ధక శాఖ, ఉద్యమ్. చివరగా, పాల సొసైటీ
లేదా డైరెక్ట్ అమ్మకపు ఛానల్. రోజూ పాలు అమ్మడానికి మార్గం ముందే ఖరారు చేసుకోండి. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, పాలకు రోజువారీ తగ్గని డిమాండ్. మీ మోట్, మంచి జాతి ఆవులు మరియు దూడలతో మంద వాటంతటదే పెరుగుతుంది. అసలు రిస్క్, రోజువారీ శ్రమ, జంతువుల ఆరోగ్యం మరియు ఫీడ్ ఖర్చు. గెలవాలంటే పాల దిగుబడి పెంచండి, వీలైతే డైరెక్ట్గా అమ్మండి, పెరుగు, నెయ్యి లాంటి విలువ జోడింపు చేయండి. రెండో ఆలోచన, లేయర్ కోళ్లు. అంటే గుడ్ల ఉత్పత్తి ఫారం. గుడ్లకు ఎప్పుడూ డిమాండ్. ఒక్కో పక్షి ఏటా 250 నుండి 300 గుడ్లు పెడుతుంది. 18 వారాల నుండి గుడ్లు మొదలవుతాయి, 70 వారాల వరకు కొనసాగుతాయి. ఇది పశుపోషణలో అత్యధిక ROI ఉన్న మోడళ్లలో ఒకటి. పెట్టుబడి చూద్దాం. 2000 పక్షులకు 2000 లేయర్ పక్షులు 3 లక్షలు. కేజ్ షెడ్ నిర్మాణం 4 లక్షలు. ఫీడర్లు, మొదటి ఫీడ్ 2.5 లక్షలు. బోర్, నీరు, సెటప్ 50,000. అన్నీ కలిపి సుమారు 10 లక్షలు. ఒక ముఖ్య విషయం, ఫీడ్ మొత్తం రన్నింగ్ ఖర్చులో 70%. దాన్ని బాగా మేనేజ్ చేయడం కీలకం. లాభం చూద్దాం. ఒక గుడ్డుపై లాభం 6 నుండి 8 రూపాయలు. ఒక్కో పక్షి ఏటా 400 నుండి 500 రూపాయల నికర లాభం ఇస్తుంది. పేబ్యాక్ 18 నుండి 24 నెలలు. ఒక్కో పక్షి ఏటా 250 నుండి 300 గుడ్లు. గుర్తుంచుకోండి, ఫీడ్ ధరే మీ మార్జిన్ను నిర్ణయిస్తుంది. సెటప్ మరియు అనుమతులు. మొదట, ట్రైనింగ్. కేజ్ నిర్వహణ, వ్యాక్సినేషన్ నేర్చుకోవాలి. పొల్యూషన్ ఎన్ఓసి, పంచాయతీ అనుమతి. ఉద్యమ్, బ్యాంక్ లోన్ లేదా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ మద్దతు. చివరగా, గుడ్ల వ్యాపారి, మండీ కనెక్షన్. రోజూ గుడ్లు అమ్మడానికి మార్గం ముందే ఖరారు చేసుకోండి. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, గుడ్లకు స్థిర డిమాండ్ మరియు అధిక ROI. మీ మోట్, స్కేల్, వ్యాక్సినేషన్ మరియు స్థిర మండీ కనెక్షన్. అసలు రిస్క్, ఫీడ్ ఖర్చు, తెగుళ్లు మరియు గుడ్డు ధర హెచ్చుతగ్గులు. గెలవాలంటే స్కేల్ పెంచండి మరియు కోడి ఎరువును కూడా అమ్మండి. అది అదనపు ఆదాయం. మూడో ఆలోచన, నాటు కోళ్లు, కడక్నాథ్. అంటే దేశీ కోళ్ల పెంపకం. బ్రాయిలర్ కంటే నాటు కోడి మాంసానికి ఎక్కువ ధర, ఎక్కువ డిమాండ్. కడక్నాథ్ అంటే నల్ల కోడి మాంసం, కిలో 800 నుండి 1200 రూపాయలు. తక్కువ పెట్టుబడి, తక్కువ రిస్క్, హై వాల్యూ. దేశీ కోడి డిమాండ్ పెరుగుతోంది. పెట్టుబడి చూద్దాం. 1000 పక్షులకు 1000 కోడి పిల్లలు 1.5 లక్ష. ఫ్రీ రేంజ్ షెడ్, ఫెన్సింగ్ 2.5 లక్షలు. ఫీడ్ 1.5 లక్ష. నీరు, వ్యాక్సిన్, సెటప్ 50,000. అన్నీ కలిపి సుమారు 6 లక్షలు. ఒక్కో పక్షికి పెంపకం ఖర్చు 300 నుండి 400. బ్రాయిలర్ కంటే ఎక్కువ కాలం పడుతుంది, కానీ ధర కూడా ఎక్కువ. లాభం, ధర చూద్దాం. 100 కోళ్లకు 6 నెలల్లో 50,000 నుండి 90,000 నికర లాభం. నాటు, కడక్నాథ్ మాంసం కిలో 800 నుండి 1200 రూపాయలు. 500 పక్షులకు ఏటా 4 నుండి 6 లక్షల ఆదాయం. గుడ్లు కూడా 20 నుండి 30 రూపాయలు. అసలు కథ, దేశీ కోడి డిమాండ్. హోటళ్లు, డైరెక్ట్ కస్టమర్లకు అమ్మితే మంచి ధర వస్తుంది. సెటప్ మరియు అనుమతులు. మొదట, ట్రైనింగ్. దేశీ జాతి పెంపకం, వ్యాక్సినేషన్. పంచాయతీ, పొల్యూషన్ అనుమతి, ఉద్యమ్. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ సబ్సిడీ నమోదు. చివరగా, హోటళ్లు, డైరెక్ట్ కస్టమర్లతో టైం. దేశీ కోడికి మంచి ధర ఇచ్చే వాళ్లను వెతకండి. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, దేశీ, ఆర్గానిక్ మాంసానికి డిమాండ్ పెరుగుతోంది. మీ మోట్, హైవాల్యూ మాంసం మరియు డైరెక్ట్ అమ్మకం. అసలు రిస్క్,
బ్రాయిలర్ కంటే ఎక్కువ గ్రోఅవుట్ కాలం మరియు ప్రీమియం మాంసాన్ని మార్కెట్ చేయడం. గెలవాలంటే బ్రాండెడ్ దేశీ కోడిగా అమ్మండి, హోటళ్లకు రెగ్యులర్ సప్లై చేయండి. అప్పుడు మంచి, స్థిర ధర వస్తుంది. 4వ ఆలోచన పంది పెంపకం. పందులు వేగంగా పెరుగుతాయి, ఎక్కువ పిల్లలు పెడతాయి, చౌక ఫీడ్తో పెరుగుతాయి. అందుకే పెట్టుబడిపై అత్యధిక రిటర్న్. 100 రూపాయలకు 154 తిరిగి వస్తాయి. తక్కువ పెట్టుబడితో 6 నుండి 8 నెలల్లోనే మంచి లాభం ఇచ్చే వ్యాపారం. పెట్టుబడి చూద్దాం. 20 పందులకు. 20 పందులు మంచి జాతివి 2 లక్షలు. షెడ్ నిర్మాణం 2 లక్షలు. ఫీడ్ 1 లక్ష. నీరు, సెటప్ 50,000. అన్నీ కలిపి సుమారు 5.5 లక్షలు. 10 పందులతో 1.5–2.5 లక్షల నుండే మొదలు పెట్టొచ్చు. ఎన్ఎల్ఎం సబ్సిడీ కూడా వర్తిస్తుంది. రిటర్న్ చూద్దాం. 100 రూపాయల పెట్టుబడికి 154 రూపాయలు తిరిగి వస్తాయి. ఇది చాలా ఎక్కువ. 10 పందులతో 6 నుండి 8 నెలల్లో సుమారు 70,000 లాభం. పందులు వేగంగా ఈనుతాయి, చౌక ఫీడ్తో పెరుగుతాయి. అదే వీటి బలం. కానీ ముఖ్యం, స్థిర కొనుగోలుదారు. అమ్మడానికి ముందే మార్కెట్ ఖరారు చేసుకోండి. సెటప్ మరియు అనుమతులు. మొదట ట్రైనింగ్. జాతి, ఫీడ్, ఆరోగ్యం, శుభ్రత. శుభ్రత ఇక్కడ చాలా ముఖ్యం. పంచాయతీ, పొల్యూషన్ అనుమతి, ఉద్యమ్. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ సబ్సిడీ నమోదు. చివరగా స్థిర కొనుగోలుదారు. అమ్మకపు మార్కెట్ ముందే కుదుర్చుకోండి. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, వేగ పెరుగుదల, చౌక ఫీడ్, అధిక ROI. మీ మోట్, వేగవంతమైన పునరుత్పత్తి మరియు తక్కువ ఫీడ్ ఖర్చు. అసలు రిస్క్, మార్కెట్ అంగీకారం, తెగుళ్లు మరియు శుభ్రత. గెలవాలంటే మంచి జాతి ఎంచుకోండి, షెడ్ శుభ్రంగా ఉంచండి మరియు స్థిర కొనుగోలుదారును కుదుర్చుకోండి. 5వ ఆలోచన సెరికల్చర్. అంటే పట్టు పురుగుల పెంపకం. మల్బరీ ఆకులతో పట్టు పురుగులను పెంచి పట్టు గూళ్లు అమ్ముతారు. ఇది ఆంధ్ర, తెలంగాణలో చాలా బలమైన వ్యాపారం. ప్రతి 45 రోజులకు ఒక పంట, ఆదాయం వస్తుంది. సెంట్రల్ సిల్క్ బోర్డ్ రేరింగ్ షెడ్కు 80% వరకు సబ్సిడీ ఇస్తుంది. పెట్టుబడి చూద్దాం. రేరింగ్ షెడ్ 1200 చదరపు అడుగులది, 1.5 లక్ష. మల్బరీ ప్లాంటేషన్ 1 లక్ష. రేరింగ్ పరికరాలు 1 లక్ష. వర్కింగ్ క్యాపిటల్ 50,000. అన్నీ కలిపి సుమారు 4 లక్షలు. కాని ఇక్కడ అసలు కథ, సెంట్రల్ సిల్క్ బోర్డ్ రేరింగ్ షెడ్కు 80%, మల్బరీకి 50% సబ్సిడీ ఇస్తుంది. అంటే మీ నిజ పెట్టుబడి చాలా తక్కువ. ఆదాయం చూద్దాం. ఒక పంటకు 35 నుండి 45,000 ఆదాయం. ఎకరాకు ఏటా 4 నుండి 5 పంటలు తీయొచ్చు. అంటే సగటున నెలకు సుమారు 25,000 ఆదాయం. అన్నిటికంటే మంచి విషయం, ప్రతి 45 రోజులకు నగదు చేతికి వస్తుంది. ఈ తరచూ ఆదాయమే సెరికల్చర్ అసలు బలం. సెటప్ మరియు అనుమతులు. మొదట ట్రైనింగ్. పట్టు పురుగుల పెంపకం, ఉష్ణోగ్రత నిర్వహణ నేర్చుకోవాలి. ఇది కీలకం. సెంట్రల్ సిల్క్ బోర్డ్ లేదా రాష్ట్ర సెరికల్చర్ శాఖలో నమోదు, 80% సబ్సిడీ కోసం. మల్బరీ సాగుకు నీటి వసతి. చివరగా పట్టు గూళ్ల మార్కెట్. దగ్గర్లో కోకూన్ మార్కెట్ ఉందో లేదో చూసుకోండి. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, సిల్క్ బోర్డ్ 80% సబ్సిడీ మరియు ప్రతి 45 రోజులకు ఆదాయం. మీ మోట్, ఆంధ్ర, తెలంగాణ బలమైన సెరికల్చర్ బెల్ట్లో ఉండటం. అసలు రిస్క్, పురుగుల ఆరోగ్యం, ఉష్ణోగ్రత నిర్వహణ మరియు తెగుళ్లు. గెలవాలంటే మంచి ట్రైనింగ్ తీసుకోండి, సిల్క్ బోర్డ్ మద్దతు వాడుకోండి, నాణ్యమైన గూళ్లు ఉత్పత్తి చేయండి. 6వ ఆలోచన రైపనింగ్ ఛాంబర్ లేదా మినీ కోల్డ్ స్టోరేజ్.
పంట కోసిన వెంటనే అమ్మాల్సిన అవసరం లేదు, నిల్వ చేసి మంచి ధర వచ్చినప్పుడు అమ్మొచ్చు. అరటి, మామిడి పండించడానికి, కూరగాయలు నిల్వ చేయడానికి రైతులు, వ్యాపారులు మీ ఛాంబర్ను అద్దెకు తీసుకుంటారు. ఉద్యానవన శాఖ ఎన్హెచ్బి 35 నుండి 40% సబ్సిడీ ఇస్తాయి. పెట్టుబడి చూద్దాం. 150 టన్నుల ఛాంబర్కు. ఛాంబర్ నిర్మాణం 12 లక్షలు. ఇన్సులేషన్, కూలింగ్ యూనిట్ 4 లక్షలు. పవర్ బ్యాకప్ జనరేటర్ 2 లక్షలు. కరెంట్ పోతే స్టాక్ పాడవుతుంది. వర్కింగ్ క్యాపిటల్ 1 లక్ష. అన్నీ కలిపి సుమారు 19 లక్షలు. ఆదాయం, సబ్సిడీ చూద్దాం. స్టోరేజ్ అద్దె కిలోకు నెలకు 1.5 నుండి 3 రూపాయలు. ఎన్హెచ్బి, ఉద్యానవన శాఖ సబ్సిడీ 35 నుండి 40%. ఆదాయం పూర్తిగా ఛాంబర్ ఉపయోగం మీద ఆధారపడుతుంది. ఖాళీగా ఉంటే నష్టం. అందుకే మండీ దగ్గర లేదా అరటి, మామిడి, కూరగాయల ఉత్పత్తి బెల్ట్ దగ్గర పెట్టడం కీలకం. అక్కడ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. సెటప్ మరియు అనుమతులు. ఎన్హెచ్బి, ఉద్యానవన శాఖ సబ్సిడీ దరఖాస్తు 35 నుండి 40%. ఉద్యమ్, జీఎస్టీ, విద్యుత్ కనెక్షన్. పవర్ బ్యాకప్ తప్పనిసరి. కరెంట్ పోయి కూలింగ్ ఆగితే మొత్తం స్టాక్ పాడవుతుంది. మరియు మండీ లేదా ఉత్పత్తి బెల్ట్ దగ్గర లొకేషన్. ఇది ఉపయోగాన్ని నిర్ణయిస్తుంది. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, పంట నష్టం తగ్గించాలని రైతులు నిల్వకు మొగ్గు చూపుతున్నారు. మీ మోట్, మండీ దగ్గర లొకేషన్ మరియు స్థిర అద్దె ఆదాయం. అసలు రిస్క్, పెద్ద పెట్టుబడి, ఛాంబర్ ఉపయోగం మరియు పవర్ ఆధారం. గెలవాలంటే రైతులు, వ్యాపారులతో దీర్ఘకాల ఒప్పందాలు చేసుకోండి. అప్పుడు ఛాంబర్ ఖాళీగా ఉండదు. 7వ ఆలోచన, అగ్రి ఇన్పుట్ డీలర్షిప్. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ప్రతి రైతుకు ప్రతి సీజన్లో అవసరం. ఒక ఊర్లో, మండలంలో మంచి దుకాణం పెడితే రైతులు మీ దగ్గరకే వస్తారు. ఉత్పత్తి అమ్మకంతో పాటు సలహా కమిషన్, మార్కెట్ లింకేజ్ కూడా ఆదాయం. పెట్టుబడి చూద్దాం. షాప్ డిపాజిట్, ఇంటీరియర్ 2 లక్షలు. స్టాక్, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు 4 లక్షలు. ఇదే అతిపెద్ద ఖర్చు. కంప్యూటర్, లైసెన్స్ 50,000. వర్కింగ్ క్యాపిటల్ 1 లక్ష. అన్నీ కలిపి సుమారు 7.5 లక్షలు. దెహాట్ లాంటి పార్టనర్షిప్ 1 నుండి 3 లక్షల నుండే. ఒక ముఖ్య విషయం, లైసెన్స్కు బీఎస్సీ అగ్రికల్చర్ లేదా కెమిస్ట్రీ లేదా 15 రోజుల ట్రైనింగ్ కావాలి. ఆదాయం చూద్దాం. నెల ఆదాయం 1 నుండి 3 లక్షలు. పేబ్యాక్ 12 నుండి 18 నెలలు. ఇక్కడ 3 ఆదాయ మార్గాలు ఉన్నాయి. 1. ఉత్పత్తి అమ్మకపు మార్జిన్. 2. రైతులకు సలహా ఇచ్చే కమిషన్. 3. మార్కెట్ లింకేజ్ ఫీజు. ఈ 3 కలిపి మంచి ఆదాయం అవుతుంది. సెటప్ మరియు అనుమతులు. అన్నిటికంటే ముఖ్యం, డీలర్ లైసెన్స్. ఎరువులు, పురుగుమందులు అమ్మాలంటే బీఎస్సీ అగ్రికల్చర్, కెమిస్ట్రీ లేదా 15 రోజుల ట్రైనింగ్ కావాలి. ఉద్యమ్, జీఎస్టీ. బ్రాండ్ లేదా కంపెనీ డీలర్షిప్ టైం. చివరగా, రైతులతో నమ్మకం మరియు మంచి సలహా సేవ. అదే మిమ్మల్ని ఇతర దుకాణాల నుండి వేరు చేస్తుంది. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్, ప్రతి సీజన్లో రైతులకు విత్తనాలు, ఎరువులు అవసరం. తగ్గని డిమాండ్. మీ మోట్, రైతు నమ్మకం, సలహా సేవ మరియు బ్రాండ్ టైం. అసలు రిస్క్, రైతులకు అరువు ఇవ్వాల్సి రావడం, దాంతో నగదు నెమ్మది. మరియు సీజనల్. గెలవాలంటే మంచి సలహా సేవ ఇవ్వండి, బహుళ బ్రాండ్లు ఉంచండి, అరువును జాగ్రత్తగా నిర్వహించండి. 8వ ఆలోచన, వ్యవసాయ పరికరాల అద్దె. దీన్ని కస్టమ్ హైరింగ్ సెంటర్, సిహెచ్సి అంటారు. చిన్న రైతులు ట్రాక్టర్, హార్వెస్టర్ కొనలేరు. వాళ్ళు అద్దెకు తీసుకుంటారు.
మీరు పరికరాలు కొని గంట, ఎకరా లెక్కన అద్దెకు ఇచ్చి ఆదాయం సంపాదించొచ్చు. ప్రభుత్వం సిహెచ్సి పరికరాలకు 40 నుండి 80% సబ్సిడీ ఇస్తుంది. పెట్టుబడి చూద్దాం. ట్రాక్టర్ 8 లక్షలు. ఇంప్లిమెంట్లు, రోటవేటర్, సీడ్ డ్రిల్ 4 లక్షలు. ఇతర పరికరాలు 2 లక్షలు. వర్కింగ్ క్యాపిటల్ 1 లక్ష. అన్నీ కలిపి సుమారు 15 లక్షలు. హార్వెస్టర్ ఒక్కటే 20 నుండి 30 లక్షలు. అది కొంటే 25 లక్షలు దాటుతుంది. కాబట్టి పరికరాల మిక్స్ను జాగ్రత్తగా ఎంచుకోండి. ప్రభుత్వ సబ్సిడీ 40 నుండి 80%. ఆదాయం చూద్దాం. హార్వెస్టర్ అద్దె గంటకు 2000 నుండి 3000 రూపాయలు. ఏడాదికి 500 గంటలు అద్దెకు ఇస్తే హార్వెస్టర్ ఒక్కదాని నుండే 10 నుండి 15 లక్షలు. మొత్తం సిహెచ్సి ఏటా 15 నుండి 22 లక్షల ఆదాయం ఇస్తుంది. సబ్సిడీ 40 నుండి 80%. గెలవాలంటే ఎక్కువ ఊర్లు కవర్ చేయండి. అప్పుడు పరికరాలు ఖాళీగా ఉండవు. సెటప్ మరియు అనుమతులు. స్మామ్ లేదా రాష్ట్ర సిహెచ్సి పథకం సబ్సిడీ నమోదు 40 నుండి 80%. ఉద్యమ్, వాహన రిజిస్ట్రేషన్, బీమా. మంచి డ్రైవర్, ఆపరేటర్. చివరగా చుట్టుపక్కల ఊర్లతో బుకింగ్ నెట్వర్క్. సీజన్లో డిమాండ్ ఎక్కువ కాబట్టి ముందే బుకింగ్లు తీసుకోండి. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్. చిన్న రైతులు ఖరీదైన పరికరాలు కొనలేరు, అద్దెకే మొగ్గు చూపుతారు. మీ మోట్ 80% వరకు సబ్సిడీ మరియు బహుళ ఊర్ల కవరేజ్. అసలు రిస్క్, సీజనల్ ఉపయోగం మరియు మెయింటెనెన్స్ ఖర్చు. గెలవాలంటే ఆఫ్ సీజన్ పంటలున్న ప్రాంతాలు కవర్ చేయండి. ముందస్తు బుకింగ్లు తీసుకోండి. అప్పుడు పరికరాలు ఏడాది పొడవునా పనిచేస్తాయి. 9వ ఆలోచన పండ్లు, కూరగాయల డీహైడ్రేషన్. అంటే ఎండబెట్టడం. తాజా కూరగాయలు త్వరగా పాడవుతాయి. కాని ఎండబెడితే నెలల తరబడి నిల్వ ఉంటాయి, ధర కూడా ఎక్కువ. ఉల్లి, వెల్లుల్లి, కరివేపాకు, టమాటా, పండ్ల పొడులు వీటికి మంచి డిమాండ్. పంట ఎక్కువగా పండినప్పుడు కొని, ఎండబెట్టి, విలువ జోడించి అమ్మొచ్చు. పెట్టుబడి చూద్దాం. డీహైడ్రేషన్ మెషిన్ రోజుకు 150 కిలోలు ఎండబెట్టేది 3 లక్షలు. ట్రేలు, ప్యాకేజింగ్, సీలింగ్ 1.5 లక్ష. ఎఫ్ఎస్ఎస్ఐ సెటప్ 50,000. వర్కింగ్ క్యాపిటల్ 1 లక్ష. అన్నీ కలిపి సుమారు 6 లక్షలు. సోలార్ డ్రయర్ వాడితే ఇంకా చౌక. ఫుడ్ ప్రాసెసింగ్ కాబట్టి పీఎంఎఫ్ఎంఈ సబ్సిడీ కూడా ఉంది. మార్జిన్, పేబ్యాక్ చూద్దాం. గ్రాస్ మార్జిన్ 30 నుండి 40%. అన్ని ఖర్చులు పోగా నెట్ 12 నుండి 18%. పేబ్యాక్ 12 నుండి 18 నెలలు. రా మెటీరియల్ మొత్తం ఖర్చులో 60 నుండి 70%. ఒక ముఖ్య విషయం, యూనిట్ను ఏటా 280 నుండి 300 రోజులు నడిపితేనే మంచి లాభం. ఖాళీగా ఉంటే నష్టం. సెటప్ మరియు అనుమతులు. ఫుడ్ ప్రాసెసింగ్ కాబట్టి ఎఫ్ఎస్ఎస్ఐ తప్పనిసరి. ఉద్యమ్, జీఎస్టీ మరియు పీఎంఎఫ్ఎంఈ సబ్సిడీ. స్థిర రా మెటీరియల్ సప్లై, రైతుల నుండి నేరుగా కొంటే చౌక. చివరగా B2B బయ్యర్లు. మసాలా కంపెనీలు, ఫుడ్ కంపెనీలు ఎండబెట్టిన ఉత్పత్తులను కొంటాయి. వాళ్లతో టైం చేసుకోండి. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్ విండ్. పంటకు విలువ జోడింపు మరియు పొడి ఆహారానికి డిమాండ్ పెరుగుతోంది. మీ మోట్ పెరిగిన షెల్ఫ్ లైఫ్ మరియు B2B ఒప్పందాలు. అసలు రిస్క్, రా మెటీరియల్ సప్లై, ఎండబెట్టే నాణ్యత మరియు యూనిట్ ఉపయోగం. గెలవాలంటే ఒక హీరో ప్రొడక్ట్పై దృష్టి పెట్టండి. ఉదాహరణకు ఉల్లి పొడి మరియు B2B బయ్యర్లతో స్థిర ఒప్పందాలు చేసుకోండి. 10వ చివరి ఆలోచన పాలీహౌస్ అంటే రక్షిత సాగు. వాతావరణం అదుపులో ఉంచి పూలు, కూరగాయలు ఏడాది పొడవునా ఎక్కువ దిగుబడితో పండించొచ్చు. జెర్బెరా, గులాబీ రంగు క్యాప్సికం, టమాటా వీటికి మంచి ధర,
ఎగుమతి అవకాశం. మిట్ ఉద్యానవన శాఖ 50 నుండి 75% వరకు సబ్సిడీ ఇస్తాయి. అందుకే ఇది అర ఎకరంలో 25 లక్షల లోపే సాధ్యం. పెట్టుబడి చూద్దాం. అర ఎకరానికి పాలీహౌస్ నిర్మాణం 10 లక్షలు. ఇది అతిపెద్ద ఖర్చు. డ్రిప్, ఫాగర్స్, ఫ్యాన్ ప్యాడ్ సిస్టమ్ 2 లక్షలు. నారు, ఇన్పుట్స్ 2 లక్షలు. వర్కింగ్ క్యాపిటల్ 1 లక్ష. సబ్సిడీకి ముందు ఎకరాకు 25 నుండి 40 లక్షలు. కానీ మిత్ ఎన్హెచ్పి 50 నుండి 75% సబ్సిడీతో మీ నికర పెట్టుబడి ఎకరాకు 12 నుండి 20 లక్షలే. ఆదాయం, సబ్సిడీ చూద్దాం. జెర్బెరా, గులాబీ లాంటి పూలతో ఎకరాకు ఏటా 34 నుండి 45 లక్షల ఆదాయం. రంగు క్యాప్సికం, టమాటాతో 12 నుండి 15 లక్షలు. సబ్సిడీ 50 నుండి 75%. ఆపరేటింగ్ ఖర్చు ఏటా 4 నుండి 7 లక్షలు. సబ్సిడీతో ROI 2 నుండి 3 సంవత్సరాలు. కానీ ముఖ్యం, ఎగుమతి పంటలకు మార్కెట్ ముందే ఖరారు చేసుకోవాలి. సెటప్ మరియు అనుమతులు. మొదట, ట్రైనింగ్. వాతావరణ నియంత్రణ, డ్రిప్, తెగుళ్ల నిర్వహణ. ఇది సాంకేతికం. మిత్ ఎన్హెచ్బి సబ్సిడీ దరఖాస్తు 50 నుండి 75%. నీటి వసతి, విద్యుత్, ఉద్యమ్. చివరగా, హైవాల్యూ పంటకు కాంట్రాక్ట్ బయ్యర్. పూలు, ఎగుమతి కూరగాయలు, వీటికి ముందే మార్కెట్ కుదుర్చుకోండి. గెలుపు ఎలా, రిస్క్ ఏది? టెయిల్విండ్, హైవాల్యూ పంటలు మరియు 75% సబ్సిడీ. మీ మోట్, ఏడాది పొడవునా దిగుబడి మరియు నాణ్యమైన పంట. అసలు రిస్క్, ఇది సాంకేతికం, పెద్ద పెట్టుబడి మరియు మార్కెట్ అవసరం. గెలవాలంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయండి, ఎగుమతి పంటలు పండించండి. అప్పుడు ధర, మార్కెట్ రెండూ ఖాయం. ఇప్పుడు 10 ఆలోచనలను పక్కపక్కన పోల్చి చూద్దాం. పెట్టుబడి, రిటర్న్, పేబ్యాక్, సబ్సిడీ, వీటి ఆధారంగా మీకు ఏది సరిపోతుందో ఎంచుకోండి. మొదటి 5 ఆలోచనలు. అతి తక్కువ పెట్టుబడి, బలమైన సబ్సిడీ కావాలంటే సెరికల్చర్. సిల్క్ బోర్డ్ 80%. వేగమైన పేబ్యాక్ కావాలంటే పంది పెంపకం. 6 నుండి 8 నెలల్లోనే. రోజువారీ ఆదాయం కావాలంటే డెయిరీ. హై వాల్యూ కావాలంటే నాటుకోళ్లు. గుర్తుంచుకోండి, పచ్చ అంటే అనుకూలం. మీ భూమికి, స్కిల్కు తగ్గది ఎంచుకోండి. తర్వాతి 5 ఆలోచనలు. తక్కువ పెట్టుబడి, మంచి ఆదాయం కావాలంటే అగ్రి డీలర్షిప్ లేదా డీహైడ్రేషన్ యూనిట్. బలమైన సబ్సిడీతో పెద్ద వ్యాపారం కావాలంటే పరికరాల అద్దె లేదా పాలీహౌస్. కానీ కోల్డ్ స్టోరేజ్, పాలీహౌస్, పెద్ద పెట్టుబడి, నెమ్మది పేబ్యాక్. ఓపిక ఉంటేనే. పాలీహౌస్ పెట్టుబడి, సబ్సిడీ తర్వాత లెక్క, ఎకరా పూలతో ఏటా 45 లక్షల వరకు ఆదాయం సాధ్యం. మరి మీకు ఏది సరిపోతుంది? 4 రకాలుగా ఆలోచించండి. చాలా తక్కువ పెట్టుబడి అయితే సెరికల్చర్, పంది లేదా నాటుకోళ్లు. రోజువారీ ఆదాయం కావాలంటే డెయిరీ, లేయర్ కోళ్లు. సర్వీస్, అద్దె వ్యాపారం ఇష్టమైతే కోల్డ్ స్టోరేజ్, పరికరాల అద్దె, అగ్రి డీలర్షిప్. హై వాల్యూ, ఎగుమతి కావాలంటే పాలీహౌస్, డీహైడ్రేషన్. మీ భూమికి, ఇష్టానికి తగ్గదాన్ని ఎంచుకోండి. ఏ ఆలోచన ఎంచుకున్నా 90 రోజుల ప్రణాళిక ఇది. మొదటి 15 రోజులు ఆలోచన ఖరారు చేసి 2-3 నడిచే ఫారాలను సందర్శించి నిజం తెలుసుకోండి. 16 నుండి 30 ఉద్యమ్, బ్యాంక్, మీకు సరిపోయే సబ్సిడీ గుర్తించి కోట్లు తీసుకోండి. 31 నుండి 60 డబ్బు, షెడ్ లేదా మెషిన్ లేదా జంతువులు, మరియు ముఖ్యంగా ట్రైనింగ్. 61 నుండి 90 మొదటి బ్యాచ్ లేదా పంట, స్థిర కొనుగోలుదారు, మరియు 3 నుండి 6 నెలల నగదు కుషన్. మంత్రం ఒక్కటే, చిన్నగా మొదలుపెట్టు, లెక్క నిరూపించు, తర్వాత పెంచు. ఇప్పుడు
ఖచ్చితంగా తప్పించుకోవాల్సిన తప్పులు: 1. డెయిరీ, సెరికల్చర్, పాలీహౌస్ లాంటి టెక్నికల్ వాటిని ట్రైనింగ్ లేకుండా మొదలుపెట్టడం. 2. మీకు అర్హత ఉన్న సబ్సిడీని వదిలేయడం. ఈ ఆలోచనలకు సబ్సిడీలు బలంగా ఉన్నాయి. 3. సెటప్కే మొత్తం డబ్బు పెట్టి ఫీడ్, వర్కింగ్ క్యాపిటల్కు ఏమీ మిగల్చకపోవడం. జంతువులు రోజూ తింటాయి. 4. స్థిర కొనుగోలుదారు, మండీ లింకేజ్ లేకపోవడం. 5. తెగుళ్లు, మరణాలను తక్కువ అంచనా వేయడం. వ్యాక్సినేషన్ తప్పకుండా చేయండి. జంతువులకు బీమా చేయించండి. మొత్తం సారాంశం: ఈ భాగంలో 10 గ్రామీణ, వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు చూశాం. అతి తక్కువ పెట్టుబడి కావాలంటే సెరికల్చర్, పంది, నాటు కోళ్లు. రోజువారీ ఆదాయం కావాలంటే డెయిరీ, లేయర్ కోళ్లు. చాలా వాటికి 33 నుండి 80% సబ్సిడీ ఉంది, దాన్ని వదులుకోకండి. టెక్నికల్ వాటికి ట్రైనింగ్, వ్యాక్సినేషన్, స్థిర కొనుగోలుదారు ఇవి కీలకం. భూమి, శ్రమ ఉంటే పల్లెలోనే పెద్ద వ్యాపారం కట్టొచ్చు. చివరగా 4 ముఖ్య మాటలు. 1. ఈ వీడియోలో చెప్పిన అన్ని సంఖ్యలు ఇండికేటివ్ అంచనాలు. 2025-26 నాటివి. లొకేషన్, స్కేల్, జాతి, వెండర్ బట్టి మారతాయి. 2. పెట్టుబడికి ముందు లోకల్గా ధృవీకరించుకోండి. కెవికే, పశువైద్య శాఖ, ఒక CA సలహా, ప్రస్తుత సబ్సిడీ నిబంధనలు తనిఖీ చేయండి. 3. ఇది కేవలం అవగాహన కోసం. పెట్టుబడి లేదా ఆర్థిక సలహా కాదు. 4. మీ వ్యాపార ప్రయాణానికి ఆల్ ద బెస్ట్. చిన్నగా మొదలు పెట్టండి, ధైర్యంగా నడవండి. చూసినందుకు ధన్యవాదాలు.